ముందుగా కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర పోపు పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. అవి కొద్దిగా మగ్గాక సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కరిగిపోయే వరకు కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి. పసుపు పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి, లేకపోతే కర్రీలో స్మెల్ అంత బాగుండదు, పచ్చివాసన వస్తుంది. అందుకని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువే వేసానండి, కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మేము కొంచెం బాగా కారం తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. కావాలంటే మీరు తగ్గించుకోండి. తర్వాత టమోటా ఉల్లిపాయ పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఈ పేస్ట్ మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చిందండి, చాలా టేస్టీగా ఉండింది. తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఈ కర్రీ రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, రాగన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. అదేంటి కర్రీ చాలా బాగుందని ముందే చెప్తున్నా అనుకుంటున్నారా అండి? ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి మేము తినేసామండి కర్రీ, అందుకే అలా చెప్పాను. కర్రీ ఉడికేటప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మూత వేసి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారా, టేస్టీ ఆలు కర్రీ రెడీ. ఎలా ఉందండి కూర? చాలా బాగుంది కదా.